నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీతో గాయత్రి. ఇప్పుడు మీకు గుడ్లు నెత్తళ్ళు ఇగురు చేసి చూపిస్తానండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం దీనిలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 6-7 స్పూన్లు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. నెత్తళ్ళు నేను ముందే గోరువెచ్చటి నీళ్ళల్లో మళ్ళీ 2-3 సార్లు చన్నీళ్ళల్లో బాగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే నెత్తడిలో బాగా ఇసుక ఉంటుంది, కడగకపోతే ఇసుక ఇసుకగా ఉంటుంది కూర అంతా. చిన్న నెత్తళ్ళు తీసుకున్నాను. అవి ఈ ఆయిల్లో వేపేసుకోవాలి. ఈ ఆయిల్లో వేపితే ఏంటంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుందండి. మరీ ఎక్కువ వేపకూడదు, ఇరిగిపోతుందండి. ఇవి గుడ్లలో వాటిల్లో వంకాయలో దోసకాయలో అలాగా చాలా కాంబినేషన్లో కలిపి వండుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా వేగితే సరిపోతుంది. పక్కకు తీసేస్తున్నాను. ఎక్కువ వేగనివ్వద్దు, ఎక్కువ వేగితే విరిగిపోతుంది. ఇదే ఆయిల్లో గుడ్లు కూడా వేపేస్తున్నాను. ఏ కూరకైనా సరే నేను గుడ్లు వేపుతానండి. ఇవి కూడా పక్కకు తీసేసుకుందాం. ఇలా వేగితే సరిపోతుంది. ఒక 4 ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇందులో 3 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు వేసాను. పసుపు ఇంకా వేయవసరం లేదండి. ఈ ఆయిల్లో ఉన్న పసుపు సరిపోతుంది. రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. నెత్తడిలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా, చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువ వేయొద్దు ఫస్టే. ఉల్లిపాయలు ఎక్కువే పడుతుందండి, ఇగురు కదా, దీంతోనే గ్రేవీ వస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. కారం వేసేసుకుందాం ఇప్పుడు. కారం ఒక 2 స్పూన్ల వరకు వేసాను. ఒక 2 నిమిషాలు వేగాక గుడ్లు నెత్తళ్ళు కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ పోసాక కూడా నెత్తళ్ళు వేసుకోవచ్చు. నేను ఇలా ఉప్పు కారం పడుతుందని ముందే వేసాను. 2-3 నిమిషాలు ఇలా ఉంచేసి ఒక గ్లాసుడు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోయొద్దండి, విరిగిపోతాయి అవి చేపలు. ఇది మొత్తం వాటర్ అంతా డ్రై అయ్యేదాకా ఉంచండి, అప్పుడే బాగుంటుంది టేస్టీగా. వాటర్గా ఉంటే బాగోదు అసలు. చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి ఎలా వచ్చిందో, ఇలా ఉంటే సరిపోతుంది.
ముక్కలు విరగకుండా ఎలా ఉన్నాయో చూసారు కదా చేపలు. నేను ఒక్కసారే ఇంట్లో ఈ ఎండు చేపలని, నెత్తళ్ళని అన్నీ తెచ్చిపెట్టుకుంటానండి. ఇలా తినాలి అనిపించినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు వండి పెడతాను. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి కదండి. నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఉంటాను.